ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం సప్తకిరణములు వాటిల్లో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ ఏమిటి, అవి డిసీజెస్ రావడానికి చోట్లు ఏ రకంగా కారణాలుగా ఉన్నాయి, ఈ రహస్యాలు మనం ప్రధానమైనటువంటిది అది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అందులో మొదటి కిరణం గురించి జస్ట్ మనం చదువుకున్నాం లాస్ట్ టైం, అది మనం ఒకసారి చదువుకొని మనం ముందుకెళ్దాం. ఫస్ట్ రే వాడు ద గ్రేట్ వన్ సెట్ హిమ్సెల్ఫ్, అంటే చోట్లో ఈ సప్త కిరణాలు దిగి వచ్చాయి. ఈ సప్త కిరణాల చేత సమస్త సృష్టి అనేటువంటిది ఏర్పడింది. అంటే సూర్యుడి నుంచి సప్త కిరణాలు, ఈ సప్త కిరణాల నుంచి సప్త గ్రహములు ప్రధానమైనటువంటివి ఇవి ఏర్పడటం, ఈ సప్త గ్రహముల నుంచి భూమికి కిరణములు అందుతూ ఉండడం, ఇదంతా జరుగుతుంది. అయితే వ్యాధులు అనేటువంటి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి రావడానికి ఈ సప్త కిరణముల్లో ఏర్పడినటువంటి డిస్టర్బెన్సెస్, అంటే ఫామ్ అవడంలో, సప్తకిరణములు ఫామ్ అవడంలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ ఏమిటి, అవి డిసీజెస్ రావడానికి ఏ రకంగా కారణాలు అవుతున్నాయి, ఇది ఈరోజు టాపిక్ మనం చెప్పుకోబోతుంది. ద గ్రేట్ వన్ సెట్ హిమ్సెల్ఫ్ టు ఫాలో బై హిమ్సెల్ఫ్ అలోన్ హిజ్ చూజన్ పాత్. అది ద గ్రేట్ వన్ సెట్ హిమ్సెల్ఫ్ టు ఫాలో హిమ్సెల్ఫ్ అలోన్, టు ఫాలో బై హిమ్సెల్ఫ్ అలోన్. అది సృష్టిలో ఎటువంటి సంకల్పం, ఎటువంటి ధర్మముగా మొదటి కిరణం ఏర్పడిందంటే టు ఫాలో ఫర్ హిమ్సెల్ఫ్ అలోన్, బై హిమ్సెల్ఫ్ అలోన్. వాడు మొదటి కిరణంలో ఉన్నటువంటి దాంట్లో ప్రిన్సిపల్ ఏంటంటే టు ఫాలో బై హిమ్సెల్ఫ్ అలోన్. వాడే ఆ ప్రిన్సిపల్లోకి వెళతాడు. వేరే వేరే వాళ్ళు రావడానికి ఇది లేదు. వాడు ఏదైతే సంకల్పించాడో వాడు సంకల్పించిన వెంట వాడు మాత్రమే వెళతాడు అని అర్థం. జాగ్రత్తగా అవగాహన చేసుకోండి, ఇన్ బిట్వీన్ లైన్స్గా అవగాహన చేసుకోండి. His chosen path, he broke no interference. He hardened in his courses, he broke no interference. అంటే కాసేపు అదా ఇదా ఇలాంటిది కుదరదు. బ్రోక్డ్ నో ఇంటర్ఫరెన్స్. వేరే ఇది అంటే ఏదైతే సంకల్పించాడో అది మాత్రమే ఉండాలి అక్కడ. వచ్చి ఏదో ఇసాట్రిక్ హీలింగ్ క్లాస్, ఇసాట్రిక్ హీలింగే ఉండాలి, కానీ వేరే సబ్జెక్ట్ మాట్లాడడం అంటున్నది కుదరదు వాడి దగ్గర. అది ఓన్లీ దట్, నథింగ్ ఎల్స్, అంతే. హీ హార్డెండ్ ఇన్ హిస్ కోర్సెస్, చాలా పటిష్టంగా వాడు ఏర్పాటు చేసుకుంటున్న దాంట్లో స్థిరత్వము, పటిష్టము ఇవి ఏర్పడి ఉండుట అనేటువంటిది మొదటి కిరణం యొక్క రహస్యం. ఈ హార్డెండ్ ఇన్ హిస్ కోర్సెస్ అంటే ఒక గట్టి పట్టుదల కూడుకున్నటువంటి వాడుగా వీడిని తెలుసుకోవచ్చు మనం. ఫస్ట్ డే వాడు చాలా, అంటే ఒక్కొక్క పాయింట్ నుంచి మీరు అలా అవగాహన చేసుకోవడం, ఎక్కువ అవగాహన చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఈ హార్డెండ్ ఇన్ హిస్ కోర్సెస్ అంటే ఏంటంటే ఏదైతే వాడు సంకల్పించాడో అది మాత్రమే తప్పితే తద్భిన్నం వాడి దగ్గర ఉండదు. ఏదైతే వాడు కోరాడో అది మాత్రమే ఉంటుంది తప్పితే తద్భిన్నం ఉండదు వాడి దగ్గర. ఉదాహరణకు వాడు పిల్లవాడు ఫలానా కంపెనీ ఐస్ క్రీమ్ అంటే ఫలానా కంపెనీ ఐస్ క్రీమే మీరు ఇవ్వాల్సింది తప్పితే వేరేది సిమిలర్గా ఉండే ఐస్ క్రీమ్ ఇస్తాను వాడు తీసి అవతల పడేస్తాడు, నాకు అవసరం లేదంట. దట్ ఈస్ ఫస్ట్ వే.
తద్భిన్నం కుదరదు. వాడు ఏది ఎలా అనుకుంటాడో అది అలా ఇవ్వాల్సిందే వాడికి. కాఫీ పలానా కప్పులో ఇవ్వాలి అంటే ఆ కప్పులో అలా ఇవ్వాల్సిందే. వేరే కప్పు, ఆ కప్పు లేదు, ఆ కప్పు దొరకలేదు, వేరే కప్పు అంటే కుదరదు. వాడు హీ వోంట్ టేక్ దట్ కాఫీ. ఇట్ ఈస్ ఫస్ట్ వే. హీ వోంట్ యాక్సెప్ట్ ఇట్. నేను ఎందులో తాగుతా రోజు అది దట్స్ ఇట్. లేదంటే దట్స్ ఆల్ రైట్ అని చెప్పి లేచి నుంచి ఉండిపోతాడు. ఒక వాడి కింద ఉండేటువంటి వాళ్ళు అల్లాడిపోతుంటారు. అది ఫస్ట్ వే. వాడు అంటే మొదటి కిరణం అలా దిగి వచ్చింది అనమాట. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఫస్ట్ వే చోటులో ఫస్ట్ వే ఆ భావముతో అన్ని ఏదైతే సంకల్పించాడో అది మాత్రమే తప్పితే అది భిన్నం ఎందుకు ఉంటుంది? సృష్టిలో ఉండదు కదా. సో హీ హార్ట్ అండ్ అంటే అది అన్నమాట. అది మాత్రమే ఉంటుంది. హీ హార్ట్ అండ్ ఇన్ హిస్ కోర్సెస్ ఫ్రమ్ ప్లేన్ టు ప్లేన్ దిస్ హార్డనింగ్ ప్రొసీడెడ్. వాడి పిల్లవాడు వాడికన్నా మొదలు, తండ్రి మొదలు అనుకుంటే వాడి పిల్లవాడు ఇంకా మొదలు. వాడు ఇంకా హార్డ్ అండ్ ఇన్ హిస్ గోల్. వాడు స్టెప్ బై స్టెప్ దిగుతున్న కొద్దీ ఈ హార్డ్నెస్ ఇంకా బలోపేతం అయిపోతుంది. అది సృష్టిలో ఈ హార్డ్నెస్ ఇది ఇంకా బలోపేతం. ఈ హార్డ్ అండ్ ఇన్ హిస్ కోర్సెస్ ఫ్రమ్ ప్లేన్ టు ప్లేన్ దిస్ హార్డనింగ్ ప్రొసీడెడ్. ఇట్ grew and stiffened. His will was set and crystal-like, brilliant, brittle and hard. కఠిన హృదయులు అంటారు చూసారో అది. అసలు దయా దాక్షిణ్యం ఏమీ లేదు. ఉదయం 6 గంటలకు ప్రార్థన చేయాల్సిందే అంటే చేయాల్సిందే. అది కాదండి వాడికి అంత ఆయాసంగా ఉంది కదా వాడిని వాడు పడుకోనండి అలా అలా వాడు ఒప్పుకోడు అసలు. నువ్వు నిజంగా లేచి రోజు ప్రార్థన చేస్తే నీకు ఆయాసం ఎందుకు ఉంటుంది? మాస్టర్ శ్రీ గారు ఏం చెప్పారు? అన్నీ నేను చూసుకుంటాను, నీకు సమస్త నేను ఇస్తాను అన్నారు కదా. ఆ మాట మీద నమ్మకం లేకపోతే అప్పుడు మాస్టర్ శ్రీ గారు భక్తుడు నన్ను ఎందుకు అంటున్నావు నువ్వు? ఆయనకి తెలీదా ఆయాసం ఉంటుంది లేదా అనేటువంటిది? ఆయాసం ఉన్నవాళ్ళు నెమ్మదిగా లేవండి, నెమ్మదిగా ప్రేయర్ చేయండి అని చెప్పాలి కదా. మరి ఆయన చెప్పలేదు ఎందుకు? అంటే ఎలా ఉన్నా సరే నువ్వు ప్రేయర్ చేయాల్సిందే. నువ్వు ప్రేయర్ చేస్తేనే నీకు ఆయన చెప్పినటువంటి యోగం సిద్ధిస్తుంది. ఆయన అంత క్లియర్గా చెప్పినప్పుడు ఫాలో అవ్వడానికి నీకేంటి కష్టం? సో యూ హ్యావ్ టు ఫాలో ఇట్. అంతే, దట్స్ ఇట్. పిల్లవాడు ఎంత కష్టంలో ఉన్నాడా, లేదా ఇంట్లో తల్లి కష్టంగా ఉందా, కుదురుతుందా, వాడు ఒప్పుకోడు. వాడు చెయ్యాలి అంటే చెయ్యాల్సిందే. నో సెకండ్ థాట్. అది అలా ఉంటాడు నా ఫస్ట్ వాడు. చాలా కఠినంగా ఉంటాడు, వెరీ హార్డ్. హీ కెనాట్ బి కన్విన్స్డ్ అట్ ఆల్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. చాలా కఠిన హృదయాలు, దయా దాక్షిణ్యం లేదా అని వీడికంటే దయా దాక్షిణ్యం. వాడు నమ్మినటువంటి దాని మీదే వాడు నిలబడతాడు అంతే. వేరే వాడు అసలు ఒప్పుకోడు. ద పవర్ టు క్రిస్టలైజ్ వాజ్ హిస్. పవర్ వాడు ఏదైతే నమ్మాడో అదే క్రిస్టల్ అయి ఉంటుంది తప్పితే వేరేది అసలు వాడి దగ్గర ఉండదు. అదే బాగా గట్టిగా అసలు వాడు నమ్మినటువంటి సిద్ధాంతం కానీ వాడు నమ్మినటువంటి విషయం కానీ అది కాకుండా వేరేది వాడు ఆలోచించడం అంటాడు వాడు ఒప్పుకోడండి అసలు. వాడు ఉదాహరణకు వాడు దైవం లేడు అంటే లేడు అంతే. మీరు ఎన్నైనా చెప్పండి, ఏదైనా చెప్పండి, దైవం లేడు అంటే లేడు. ఉన్నాడు సమస్త మాస్టర్ శ్రీ గారు అంటే ఉన్నాడంటే ఉన్నాడు, ఇక అంతే. ఇంకా మీకు వాడు ఏదైతే అనుకుంటాడో అది మాత్రమే తప్పితే తద్భిన్నం వాడు ఒప్పుకోడు. దట్ ఈస్ ఫస్ట్ వే. బాగా ద పవర్ టు వాజ్ హిస్ నాట్ విల్ టు లివ్ బట్ విల్ టు డై. వీడి ఉద్దేశం ఏంటి? నాట్ విల్ టు లివ్ బట్ విల్ టు డై. వాడు ఏమని సంకల్పించాడు? నేను తొందరగా పని ముగించుకుని మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ వాట్ హిస్ ఫస్ట్ వే. వాడు అది వాడి యొక్క క్రియేషన్లో ఉన్నటువంటి రహస్యం. నాట్ విల్. ఇక్కడ ఉన్నటువంటి వాడు నెమ్మదిగా తొందరగా పని ముగించుకుని మనం వెళ్ళిపోవాలి. మన ఊరు ఏంటిది? మన ఊరు కాదు కదా, హైదరాబాద్ మన ఊరు కాదు కదా, ఇక్కడ ఉండడం ఏంటి మనం? అలా ఉంటాడు అనుకోడు. ఏమైందండి ఉంటే 2 రోజులు ఊరికినే చక్కగా ఎన్ని ఉన్నాయి ఇక్కడ చక్కగా చూడొచ్చు కదండి. పని అయిందా? అయిపోయింది. ఇంకా ట్రైన్ ఎంతసేపు ఉంది? ఇంకో గంట టైం ఉందో లేదా 2 గంటల టైం ఉంది. ఇంత లోపల వెళితే బిర్లా మంది చూసి వెళ్ళిపోతాం అంతే తప్పితే ఓ 2 రోజులు ఉందాం, ఇంకేవో చూద్దాం, ఇంకేవో చూద్దాం అని కుదరదు. ఒప్పుకోడు. మన ఊర్లో మనం ఉండడం ఎంత దర్జాగా ఉంటుంది. ఈ ఊర్లో ఏంటి చూసేది? ఏం అవసరం లేదు, మనం వెళ్ళిపోతాం. అది వాడు అది సంకల్పించుకుని వాడు వస్తాడు ఇక్కడికి అంతే. ఇంక వేరేది ఉండదు వాడు సంకల్పం. నాట్ విల్ టు లివ్ బట్ విల్ టు డై. అది వాడు ఎప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోదాం మన ఈ క్వార్టర్స్ అన్నట్టుగా ఉంటుంది వాడు సంకల్పం. కానీ అయిపోయిందా? అయిపోయింది. ఇంకెందుకు ఇక్కడ ఉన్నా, వెళ్ళిపోదాం పదండి అంటాడు. ఇంకో 4 రోజులు ఉందాం, ఉండదు అస్సలు. నాట్ విల్ టు లివ్ బట్ విల్ టు డై. అది సో ఫస్ట్ వాడు అంటే వాడు ఒక్కసారి వాడు నిర్ణయించుకున్నాడంటే వాడి నిర్ణయాన్ని
కాదని చెప్పలేం. తర్వాత వాడు ఎక్కడ కూడా ఒకళ్ళ ఇంట్లో వాడు ఉండడం అంటున్నది వాడు ఒప్పుకోడండి. ఫస్ట్ వాడు ఈ క్లాస్లో మీకు బాగా తెలిసిపోతుంది. వాడు వేరే వాళ్ళ ఊర్లో మా ఇంట్లో 4 రోజులు ఉండరా అని ఫ్రెండ్ని పిలిచాడంటే వాడు ఉండడు. వాడు మ్యాక్సిమం 1 డే ఆ రోజు పని ఉంది కాబట్టి ఉంటాడు. అది రాత్రి దాకా ఉంటాడు. మధ్యాహ్నం పని అయిపోయిందంటే సాయంత్రం దాకా ఉంటాడు. ట్రైన్ 5 గంటలకు అయితే 4 గంటలకే బయలుదేరి వెళ్ళిపోతాం. సిటీలో చాలా ట్రాఫిక్. నువ్వు అలానే చెప్తావు, నువ్వు సిటీలో ఉండేవాడు కానీ అబ్బే ఇక్కడ ఉండలేము, మనం తొందరగా వెళ్ళిపోవాలి. బై ఛాన్స్ ట్రైన్ మిస్ అయిందా ఇంకంతే, నాకు రేపు ఎంత పని ఉంది అంత పని ఉంది మా ఊర్లో, అదంతా నాకు వేస్ట్ అయిపోతుంది ఇలా చెప్పేస్తాడు. వాడు ఉండడానికి మాత్రం వాడు ఒప్పుకోడు. వాడి ఇల్లు ఏదో ఆ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఉండాలి కానీ వేరే వాడి ఇంట్లో ఉండడం ఏంటి మనం? వేరే వాళ్ళకి ఎంత ఇబ్బంది మనం వాళ్ళ ఇంట్లో ఉంటే. అంటే వాడికి సహజంగా వేరే వాడి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, దాన్ని వాడు ఏదో ఒకటి కప్పించేస్తాడు. అందరికీ ప్రాబ్లం చేయకూడదు మనం. మన పని అయితే మనం చూసుకున్నాం, అంతవరకు వాళ్ళని సర్వీసెస్ తీసుకోవడం చాలా, అంతే. ఫర్దర్గా ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండి మనం ఇంకా ఇది చేసుకుందాం అది చేసుకుందాం అంటే భావం మనకు ఉండకూడదు అంటాడు. సిటీ చూసి వెళ్దాం, ఇంకో 2 రోజులు ఉండి వెళ్దాం, ఇవన్నీ అది పద్ధతి కాదు. మన ఊర్లో మనం ఉండాలి, మన ఇంట్లో మనం ఉండాలి, అంతే. ఏదైనా చెప్పండి అంతే. వాడు ఎప్పుడు ఎంతసేపు ఉన్నా సరే మన ఊరు వెళ్ళిపోదాం అంటాడు వాడు, అంతే. అది వాడు, దట్ ఈస్ ఫస్ట్. నాట్ విల్ టు లివ్ బట్ విల్ టు డై. డెత్ వాజ్ హిస్ గిఫ్ట్ టు లైఫ్. ఏంటి వాడి గిఫ్ట్? డెత్ వాజ్ హిస్ గిఫ్ట్ టు లైఫ్. వాడు వెళ్ళిపోదాం అనేటువంటి భావమే వాడికి అదే నచ్చుతుంది. ఎంత బాగుందండి ఊరి. మన పల్లెటూరులో ఏముంది సార్, మీ ఊరి ఇప్పుడు భార్య అందనుకోండి, ఎంతసేపు ఆ పల్లెటూరులో పడి ఉండమంటావు, ఎంతసేపు అంట్లు తోమమంటావు, అక్కడ అది ఆ చిన్న ఇంట్లో ఉండమంటావు. చక్కగా కొడుకింట్లో సిటీకి వచ్చే మనం హాయిగా ఇక్కడ ఉన్నాం 4 రోజులు, ఊరికే నువ్వు రాకైతే నేను వెళ్ళిపోతున్నా, అంతే. మన మన ఊర్లో మన ఆ గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. ఈ సిటీలో ఏముందని ఎంతసేపు తలుపులు వేసుకుని లోపల కూర్చోడం చెప్తే హే నాకు నచ్చలేపో నేను వెళ్ళిపోతున్నాను. డెత్ వాజ్ హిస్ గిఫ్ట్ టు లైఫ్. వెళ్ళిపోదాం అన్నటువంటిది వాడికి గిఫ్ట్ తప్పితే ఇంత దర్జా, ఇంత మంచి కార్లో తిరగడం, ఇంత దర్జా, ఇంత హాయి సోఫిస్టికేటెడ్ లైఫ్, అమెరికా వెళ్ళి ఉందంటే నేను రానంటాడు. అమెరికా మ్యాక్సిమం వెళ్తే ఒకసారి వెళ్తాడు. అమెరికాలో ఇంత సోఫిస్టికేషన్ ఉంది, ఇంత బాగుంది కదా నాన్న, నువ్వు హాయిగా ఉండి ఇక్కడ రా, నిన్ను అంత చక్కగా చూసుకుంటా నేను అంటే కొడుకు, నాకు అవసరం లేదు, నా ఊర్లోనే ఉంటా, నా ఇంట్లోనే ఉంటా. అమెరికాలో ఎంత దర్జా అన్నది ఏవో చెప్పేస్తాడు వాడు లాజిక్ అక్కడ ఏదో చెప్పేస్తాడు. ఇంకా మీరు నో అని చెప్పలేడు. సరే ఆయన నీ ఊర్లో నువ్వు ఉండు, నీ పాటిని ఉండు, నీకు ఏది కావాలో నేను చేసి పెడతాను అంటాడు. కొడుకు అమెరికాలో ఉంటాడు, తండ్రి ఏమో హైదరాబాద్లో ఉంటాడు లేదా ఏదో ఊర్లో ఉంటాడు. అట్లా దట్ ఈస్. ఎందుకు వెళ్ళడు వీడు అంటే వీడే ఇక్కడ కారణం. అక్కడ ఏవో చెప్పేస్తాడు మీకు. కొడుకు వాడు ఎప్పుడు బిజీనండి, వాడి దగ్గరికి వెళ్ళి మనం ఉండడం ఏంటండి, మన దగ్గర వాడు రావాలి కానీ ఇట్లా ఉంటాడు తప్పితే యూ వాంట్ గో. అది బేసిక్గా ఏదో లాజిక్ చెప్పేస్తాడు మీకు. బేసిక్గా ఏంటంటే వాడింట్లో వాడు ఉండాలి తప్పితే వేరే వాడి ఇంట్లో ఉండడం అంటుంది వాడికి ఇష్టం. ఉన్న ఏదో ఏదో గుమ్మం దగ్గర నుంచి అడగా అలా నుంచి టక్కన వచ్చేస్తాడు పోయి, అలా ఉంటాడు అన్నట్టు. ఎంత కొడుకైనా సరే ఎంత ఎవడైనా సరే హిస్ గిఫ్ట్ టు లైఫ్. అది ఇన్ఫ్యూజన్ అండ్ డిఫ్యూజన్ ప్లీజ్ హిమ్ నాట్. ఇన్ఫ్యూజన్ డిఫ్యూజన్ వాడికి ఏడు భూమి మీద వెళ్ళి ఉన్నావు కదా, అమెరికా వెళ్ళి వచ్చావు కదా, ఏంటి ఎలా ఉందంటావు అని చెప్పి ఫ్రెండ్స్ అడిగారు అనుకోండి, ఏముందండి ఊరికే, నాకేం నచ్చలే అమెరికా అంటాడు. అంత హాయిగా ఉంది ఇక్కడ మన ఊర్లో మనం గట్టు మీద కూర్చొని మనం కబుర్లు చెప్పుకుంటుంటే. ఏముందండి అమెరికాలో ఊరికే 4 గోడల మధ్య లోపల కూర్చోవాలి, కారు ఎక్కాం మనం తిరుగుతాం, ఏముందండి ఇక్కడ ఏది కావాలో అంత దూరం పోవాలి, ఏదో చెప్పేస్తాడు లాజిక్. అది చాలా బాగుంటుందటండి అమెరికా అన్నారు అనుకోండి వాళ్ళు చుట్టుపక్కల. ఏం బాగుంటుందండి, మన ఊరికన్నా బాగుంటుందా మీరు చెప్పండి అంటాడు. అసలు అక్కడ బయట వచ్చి ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఉంటుందా అండి? ఏముండదండి. ఎవడికి తెలియదండి, ఎవడితో మాట్లాడుకోవడం ఏవో చెప్తాడు అట్లా అలా. సో ఫైనల్లీ వాట్ హీ థింక్స్ ఇస్ రైట్ అండ్ వాట్ హీ బిలీవ్స్ ఇస్ రైట్ అండ్ వాట్ హీస్ ఓన్ ఇస్ దట్ హీ వాంట్స్ టు బి, అంతే. He cannot be in some others. In infusion and diffusion pleased him not. He loved and sought abstraction. ఏదైనా సరే అబ్స్ట్రాక్షన్ వాడికి ఇష్టంగా ఉంటుంది కానీ వేరేది ఇష్టంగా అబ్స్ట్రాక్ట్. అందు గురించి ఏంటంటే భూమి మీద వచ్చినవాడు ఎప్పుడు పైకి చూస్తాడు. ఫస్ట్ వాడు ఎక్కువగా ఇక్కడ చుట్టూతో ఉండేటువంటి పరిసరాల్లో వాడు ఉండదు. వాడు బుర్ర ఎప్పుడు అక్కడెక్కడో ఉంది, అదేదో ఉంది, దాని మీద ఉంటున్నాడు దృష్టి. భక్తుడు అనుకోండి ఎప్పుడు నారాయణుడు ఆయన గురించి ఆలోచించడం చెప్తే, సరే ఏదో పూజ అయిపోయింది కదా, ఇవాళ ఏంటి మంచి ప్రసాదాలు ఉంటారు, ఏంటి ఏ ప్రసాదం ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, పులిహార బాగుందా, దద్దోజనం బాగుందా, ఎందులో కారం, ఇది ఉండదు వాడు పొరలో.
ఏం చేస్తున్నా సరే ఆ ఊర్ధంలో ఉన్నటువంటి వాడి మీద దృష్టి. అది ఎలా ఉన్నాడంటే వాడు ఎక్కడ ఎలా తెలియబడతాడు, విశ్వాసంలో ఏమని చెప్పాడు, నా మహానారాయణ చేతిలో ఏం చెప్పాడు, ఈ కంపారిజన్ వీటిలో వాడు బుర్ర తిరుగుతుంటుంది చెప్తే దీని మీద అసలు ఉండదు. వాడు పక్కన వాడు తట్టాడు, పులిహార చాలా బాగుందిలే ఇవాళ తినరా అంటాడు. ఈ కెనాట్ బి ఇన్ ద సరౌండింగ్స్, విల్ బి ఆల్వేస్ లుకింగ్ అప్వర్డ్. అది ఉంటుంది దృష్టి. హీ లవ్డ్ అండ్ సాట్ అబ్స్ట్రాక్షన్. అది సో ఈ కారణంగా ఫస్ట్ అంటే ఈ భావనతో దిగి వచ్చిందనమాట. As far as we can understand the significance of this stanzas in relation to our theme of disease, the imperfection of this divine energy produces a peculiar attitude which expresses itself in the power to crystallize, to harden, to bring about attrition and cause the great abstracting process which we call death. బేసిక్గా ఈ సృష్టిలో ఇది గ్రేట్ ఇది వచ్చింది. అంటే వచ్చినదే తిరిగి వెళ్ళిపోవడానికి ఇది ఏర్పడింది చెప్తే ఇక్కడ నిలిచిపోవడానికి కాదు అంటాడు భావముగా ఫస్ట్ ఏర్పడింది. సో ఇన్ రిలేషన్ టు అవర్ థీమ్ ఆఫ్ డిసీజ్ ఏంటంటే ద ఇంపర్ఫెక్షన్ ఆఫ్ దిస్ డివైన్ ఎనర్జీ ప్రొడ్యూసెస్ ఏ పెక్యులర్ యాటిట్యూడ్. ఇట్ ఈస్ అన్ ఇంపర్ఫెక్షన్ ఆఫ్ డివైన్ ఎనర్జీ. మొదటి కిరణము ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్, అవన్నీ మనం చెప్పుకున్నాం గతంలో. సో నిజానికి ఏమిటి మనం ఇదే ఉన్నాడు అనుకోండి. తండ్రి కొడుకు ఏదో చాలా సంతోషంగా మా నాన్న వస్తున్నాడని అమెరికా పిలిచాడు, చక్కగా వాడిని ఎంతో బాగా చూసుకున్నాడు. అప్పుడు ఉండొచ్చు కదా 4 రోజులు. ఉండడే, పడిపోతానంటాడే. పాపం కొడుకు చాలా బాధపడిపోతాడు. మా నాన్న ఫైనల్గా కొడుకు తండ్రికి ఏది ఇష్టం అది చేద్దాం అంటున్న భావమే వాడు. అందుకని సరే నాన్న నీకు ఏ సంతోషంగా ఉంటే అదే పర్వాలేదు నాన్న. నిజానికి కొడుకేమో చాలా నాన్నని ఇక్కడ తీసుకురాలి, ఇక్కడ కార్లో తిప్పాలి, ఏవో ప్రదేశాలు చూపించాలి, అది చేయాలి ఇది చేయాలి చాలా ఉంటుంది. బట్ హీ డజంట్ లైక్ దట్. అది ఉంటుంది కొడుకులో. తండ్రిలో ఆ రకమైనటువంటి డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకని దాని అంటే ఇంపర్ఫెక్షన్ అన్నారు దాన్ని. అది సో ఫస్ట్ అంటే టోటల్గా అంతర్ కాజెస్ అండి ఇవి చెప్పేది. అసలు చాలా లోతుల్లో ఉండేటువంటి కాజెస్ గురించి మాట్లాడుతున్నారు. అది జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. The imperfection of this divine energy produces a peculiar attitude which expresses itself in the power to crystallize. అది ఈ పవర్ టు క్రిస్టలైజ్, టు హార్డెన్, టు బ్రింగ్ అబౌట్ attrition and cause the great abstracting process which we call death అన్నారు. సో దాంట్లో భావం అలా దిగిపోయి వచ్చేసి వాడు ఏదైతే అనుకున్నాడో అదే క్రిస్టలైజ్ అయింది, అదే జబ్బు రావడానికి కారణంగా అయింది, అదే డెత్ రావడానికి కారణం అయిపోయింది. Other results are the many crystallizing processes going on in the physical form, all atrophying process and old age. ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంటుందంటే the many crystallizing process going on in the physical plane, physical form లో క్రిస్టలైజ్ అవ్వడానికి అంటే రూపం కట్టుకోవడానికి వీటన్నిటికి ఇదే కారణంగా ఉంది. ఆల్ అట్రఫింగ్ ప్రాసెస్, వీడు ఓల్డ్ ఏజ్కి వస్తున్న కొద్దీ అన్నీ కూడా ముడుచుకుపోవడం అన్నీ జరుగుతుంది చేశారు. అదంతా కూడా మొదటి కారణం. దానికి ఏమిటి, వాడి వయస్సు ఏదో 80 సంవత్సరాలు, వాడి హెల్త్ అంతా బాగానే ఉంది, వాడి బాడీ కోఆపరేట్ చేయాలి కదా వాడి బాడీ. కానీ వాడి మసిల్స్, వాడి బ్రెయిన్ అన్ని అట్రఫీ అలా వచ్చేస్తుంటాయి. దానికంటే వాడికి లైఫ్ ఆస్పెక్ట్ ఉంది కానీ బట్ హిస్ బాడీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ అండ్ హిస్ బాడీ ఈజ్ గెటింగ్ అట్రోఫిక్. ఆ అట్రోఫిక్ కండిషన్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ రైట్. తొందరగా ఓల్డ్ ఏజ్ వచ్చేయడం, తొందరగా ఇదైపోవడం, దట్ ఈస్ ఆల్ ఫస్ట్ ఆస్పెక్ట్స్. వాడు 50 ఏళ్ళ వాడైనా సరే 70 ఏళ్ళ వాడికి అయిపోవడం, 70 ఏళ్ళ వాడు 90 ఏళ్ళ వాడికి అయిపోవడం, దట్ ఈస్ ఆల్ ఫస్ట్ రైట్. అలా మీరు అర్థం చేసుకోండి. సో ఈ 7 rays మీరు జాగ్రత్త చక్కగా అవగాహన చేసుకుని దీన్ని రియల్ లైఫ్లో ఎలా అప్లికబిలిటీ వస్తుంది అనేటువంటి జాగ్రత్త అవగాహన చేసుకుంటే నెక్స్ట్ వాటి నుంచి ఎలా మానవుల్ని లేదా మన పేషెంట్స్ అనండి లేదా మానవ జాతి ఎలా సేవ్ చేయాలంటే మీకు చక్కగా సేవ్ ఇన్ ది సెన్స్ టు లిఫ్ట్ దెమ్ ఫ్రమ్ దట్ డిసార్డర్స్. అది ఇక్కడ మనం బేసిక్గా అవగాహన చేసుకుంటాం. So many crystallizing processes going on in the physical form, all atrophying processes and old age. ఇవన్నీ కూడా ఫస్ట్ రే కింద మీరు అవగాహన చేసుకోవచ్చు. ఉదాహరణకి వాడి వయసుకి కిడ్నీ మామూలుగా ఎంత ఉండాలి, అది అయిపోయింది అనుకోండి, దట్ ఈస్ ఫస్ట్ రే. అలా మీకు తెలుసుకోవాలి. క్రిస్టలైజింగ్ ప్రాసెసెస్ కూడా ఆర్ ద మెనీ క్రిస్టలైజింగ్ ప్రాసెసెస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫిజికల్ ఫామ్. అవి కూడా క్రిస్టలైజ్ అయిపోవడం అంటే
డెవలప్ అయిపోవడం, ఇది కూడా ఒకటి ఫస్ట్ రే కింద మీరు తీసుకోవచ్చు. నౌ వీఆర్ గోయింగ్ విత్ ద సెకండ్ రే. Second ray, the great one poured his life throughout all parts and every aspect of manifestation. From the center to the periphery and from the periphery to the center, he rushed, carried abundance of life, energizing all forms of himself, producing excess of movement, endless extension, abundant growth, and undue haste. He knew not what he wanted because he wanted all, desired all, attracted all, and gave to all too much. అది సెకండ్ రే అంటే ఏంటిది? ద గ్రేట్ వన్ పోర్డ్ హిస్ లైఫ్ త్రూఅవుట్ ఆల్ పార్ట్స్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్లో వాడు లైఫ్ ఆస్పెక్ట్ అలా తిప్పేశాడు మొత్తం ఫస్ట్ డే వాడు. సో ప్రతి కణములోనూ వాడి యొక్క సంకల్పం అంటున్నది అలా దింపి పెట్టాడు ఆయన. హిస్ లైఫ్ throughout all parts and every aspect of manifestation. From the center to the periphery and from the periphery to the center, he rushed, carrying abundance of life, energizing all forms of himself. Center to the periphery, periphery to the center. He carried all. మొత్తం వాడి ఒక లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది కేవలం తలలోకే కాదండి, ప్రతి కణం ఆల్మోస్ట్ టిప్ ఆఫ్ ది ఫింగర్లో కూడా చక్కగా ఎనర్జీ ఫ్లో అయ్యేటట్టు ఇక్కడ అక్కడ అంతా తిప్పుతూ ఉన్నాడు వాడు. కేంద్రంలో ఉన్నది పరిధికి అందుతుంది ఆక్సిజన్, పరిధిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కేంద్రంలోకి వెళుతోంది, అంతా ఇలా మొత్తం డిస్ట్రిబ్యూషన్ అంతా. అండ్ హీ రష్డ్ అన్నాడు, వచ్చినటువంటి తీసుకున్నటువంటిది ఎంత తొందరగా అందరికీ పనిచేద్దాం, ఎంత తొందరగా ఇది అందరికీ కూడా తెలియజెప్దాం, ఎంత తొందరగా ఈ విషయాల్ని నలుగురికి పనిచేద్దాం, నలుగురికి తెలియజెప్దాం, నలుగురిని తీసుకెళదాం, ఇలాంటి భావన అంతా కూడా సెకండరీ. వాడికి తెలిసినటువంటి విషయం లేదా వాడికి ఏదైనా ఒక రహస్యం తెలిసింది అనుకోండి, మర్నాడు పొద్దునాడికి అందరికీ ఇది తెలిసిపోతుంది. ఎవరికి చెప్పాడు? అబ్బాయి ఎవరికి చెప్పలేదని అంటాడు. ప్రతివాడికి చెప్పి ఇది ఎవరికి చెప్పకన్నాడు అనుకోండి, ఏమైపోతుంది? అందరికి వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంటుంది అనుకోండి దగ్గర. తెలిసి సెకండరీ వాడి దగ్గర ఏది ఆగదు. మీరు 10 రూపాయలు ఇచ్చినా ఆగదు, 10 రహస్యాలు వాడికి చెప్పినా ఆగదు, లేదా ఏ విషయం అయినా సరే వాడి దగ్గర ఆగదు. ఏదైనా ఒక 10 పిండి వంటలు వాడికి చేసి ఇచ్చారనుకోండి, జాగ్రత్త పిల్లలకి అందరికి బాగా పెట్టండి అని. వాడు ఒక్కడు అలా తినడం, వాడి ఇంట్లో వాళ్ళే తినడం ఉండదు. ఇటు తలుపు కొట్టి ఇటు ఒకళ్ళకి ఇచ్చి ఇటు ఒకటికి ఇచ్చేస్తాడు, అటు తలుపు కొట్టి అటు ఒకళ్ళకి ఇచ్చేస్తాడు, ఇటు ఇలా 10 మందికి పనిచేస్తుంటాడు. భర్త అయ్యో కుయ్యో మారాడు, ఎందుకే అందరికి ఇచ్చేస్తాం, మనకు ఉన్నదే 4, మన పిల్లలకి పెట్టాలి కానీ అందరికి ఇచ్చేస్తాం. అదేంటండి, మన పక్కింటి వాడు పిల్లాడే, వాడు వచ్చాడు వీడికి పెడుతుంటే అందరికి చేయాల్సి వచ్చింది, అందరికి ఇచ్చాను, ఏమైంది ఇప్పుడు, ఏం పర్లేదు. షీ డజంట్ లైక్ టు హ్యావ్ ఓన్లీ ఫర్ దెమ్, షీ వాంట్స్ టు డిస్ట్రిబ్యూట్ ఫర్ ఎవ్రీవన్. అంతే. ఏదైనా సరే ఒక రహస్యం ఉన్నా ఏదైనా 10 మందికి అలా చెప్పేస్తుంటుంది. మా ఆయనకి ప్రమోషన్ వచ్చిందండి, ఇంకా లెటర్ రాలేదే, నువ్వు అందరికి చెప్పకే అంటాడు. ఊదేస్తుడు ప్రతి ఏ విషయం సరే ఇది దాచుదాం అన్న భావం ఉండదు సెకండరీ వాడికి. అలా పనిచేస్తాడు, విషయాల్ని పనిచేస్తుంటాడు, వస్తువుల్ని పనిచేస్తుంటాడు, ఏదైనా సరే అలా నలుగురికి పనిచేయడం అంటున్నది ఎక్కువ ఇష్టం. అది సెకండరీ అంటే. He rushed, carrying abundance of life, energizing all forms of himself, producing excess of movement. అది energizing all forms of himself. అది ప్రతి వాడికి కూడా వీడికి ఎంత ఉందో వాడికి అంత ఉండాలంటే భావం పెడుకుంటుంది. నిజానికి మనందరం ఏం చేస్తాం, మనకి ఏదైనా ఒక వస్తువు ఉంటే కనుక 60-70% మినిమం మనం ఉంచుకొని మిగిలిన 20-30% అందరికి పంచుతాం. వీడు అలా ఉండదు, 50% వీడు గుంజుకుంటాడు, 50% పనిచేస్తాడు. వీడికి ఎంతవరకు అంతవరకు ఉంచుకొని మిగిలినంత పనిచేయడం వీడి భావం. ఇంకా గట్టిగా అంటే ఇంకా ముందు ఉన్నటువంటి వాడు ఇంకా అసలు వాడికి ఏదో ఇంత ఒక ఉంచుకొని మిగిలిన అంతా అలా పనిచేస్తుంది. సారం అండి, ఎంతమందికి పంచితే అంత ముఖ్యం అండి అంటాడు. అలా ఉంటుంది అన్నమాట. Produces a peculiar attitude which expresses itself in the power to crystallize, to harden. He rushed, carrying abundance of life, energizing all forms of himself, producing excess of movement, endless extension, abundant growth, and undue haste. Abundant growth. వీడు ఏదైనా ఒక ఊరికి వెళ్ళి అక్కడ జస్ట్ ఆ ఊరికి వెళ్ళి నెల అయిందనుకోండి, ఆ నెల లోపల కనీసం 100 మందిని వీడు ఫ్రెండ్స్ చేసేసుకుంటాడు. ఏదో పూజ అంటాడు, ఏదో ప్రేయర్ అంటాడు, ఏదో పెడతాడు, అందరిని పిలిచేస్తుంటాడు. రండి రండి రండి.
వాళ్ళు వీడిని చూసారా, వీడిని పలకరించారా సంబంధం లేదు. మార్నింగ్ డోర్ తెరుచుకొని కనిపించే ప్రతి వాడికి నమస్కారం సార్, సార్ బాగున్నారా, బై నా పేరు స్టూడెంట్స్, నేను కొత్తగా ఇవి వచ్చాను, మీ పేరు ఏంటి సార్, మీరు ఎదురుగుండా ఉంటారా, నేను పలానా కంపెనీలో పనిచేస్తున్నాను, మీరు ఎందులో చేస్తారు, ఇలా ప్రతి వాడితో ఇలా మాట్లాడేస్తుంటారు. వేరే వాడు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు. వాడు దానికి వీడు లోపల ఉండేటువంటిది ఏంటంటే హీ షుడ్ బి నోన్ టు ఆల్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ టు బి నోన్ టు హిమ్. అది వీడి ఉద్దేశం. అందరూ వీడికి తెలియాలి, వీడు అందరికీ తెలియాలి, అందరం ఒకటి, అందరూ చక్కగా ప్రేమగా స్నేహంగా ఉండాలి. అంటే ప్రేమ అనేటువంటి భావం మనం ఆధ్యాత్మికంగా బాగా దిగిన వాడు మాట్లాడుకుంటాడు, కానీ మామూలు వాడు పెద్ద ప్రేమని కాదు వీడి ఉద్దేశం. సెకండరీ వాడు ప్రతివాడు అంటే ఆ ప్రేమ యొక్క గుణం వాడి ద్వారా అలా ఎక్స్ప్రెస్ అవుతుంది. అందరూ వాడు రావాలి, ఏ కంట్రీలో ఉన్నవాడిని కూడా వాడి కంట్రీలోకి పిలిచేసుకుంటుంటాడు. In lower aspects, it can be known as business, but in higher aspects, it is the love that is expressed through that country. అది ప్రతివాడిని వాడి కంట్రీకి రమ్మంటుంటాడు. అది అలా ఉంటుంటుంది. He rushed carrying abundance of life. అది మనం అమెరికాది సెకండరీ సోల్ రే అది మనం చెప్పుకున్నాం గతంలో. He rushed carrying abundance of life, energizing all forms of himself, producing excess of movement, endless extension, abundant growth, and undue haste. He knew not what he wanted. He knew not what he wanted. ఏది కోరి ఇదంతా చేస్తున్నాడు అది వాడికి తెలియదు. ముందే 10 మందికి పనిచేద్దాం, ఇంతే వీడు భావం తప్పితే మన దగ్గర నుంచి వీడు ఏదో పలానా ఆఫీసరు, వాడితో మనం స్నేహంగా ఉంటే మనకు పనికి వస్తుంది, ఇలాంటి భావాలు వాడి దగ్గర ఉండవు. అది పెద్ద రహస్యం ఇక్కడ. వేరేవాడు ఏంటంటే వీడు పలానా ఆఫీసర్ గారు, రేపు పొద్దున్న మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగం కావాలన్నా, మనకు తెలిసిన వాడికి ఉద్యోగం కావాలని వేయించుతాడు, అందు గురించి వీడితో ఫ్రెండ్లీగా ఉండడం అవసరం అని చెప్పి ఉంటాడు. వీడికి ఆ భావం ఉండదు. జస్ట్ హీ విల్ బి ఫ్రెండ్లీ. హీ న్యూ నాట్ వాట్ హీ వాంట్. ఎందుకు ఇలా ఉంటున్నాను అంటే, ఏంటి సార్ తప్పేమని సార్, ఏదో తిరుపతి వెళ్ళి వచ్చా, ఇంత ప్రసాదం ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం వెళ్ళాను సార్ తిరుపతి, ప్రసాదం 10 మందికి పంచితే మంచిది కానీ పంచుతున్నాం అంతే, మళ్ళీ ఎప్పుడు వెళ్తాం ఏమో, అందరికీ ప్రసాదం వేయడం మంచిది కదండి అని చేస్తున్నానండి. అదే వేరేవాడు అనుకోండి, అబ్బా ఇన్ని సంవత్సరాల తర్వాత తిరుపతి వెళ్ళాం, ఆ దొరక ఆ లైన్లో నుంచి 2 లడ్లు దొరికాయి, ఎవరికి పంచొద్దు, మనం మళ్ళీ ఎప్పుడు వెళ్తాం లేదా అని చెప్పి అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడు ఒక్కడే తింటుంటాడు. అది అలా ఉంటుంది తేడా. Because he wanted all, desired all, attracted all. He wanted all. He wants everything. He cannot leave a single person. ఎంత గొడవైనా సరే వాడిని వీడు అట్రాక్ట్ చేసుకున్నాడు, కావాలంటాడు, రావాలంటాడు. He wanted all, desired all. పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఒక చాక్లెట్ కొనిస్తే ఒక చేతుడు ఒక చాక్లెట్, ఇంకో చేతుడు ఇంకో చాక్లెట్, ఇంకో జేబులో ఇంకో చాక్లెట్, ఈ కింద జేబులో ఒక చాక్లెట్, అన్నీ కావాలంటాడు, అన్నీ అంటుంటాడు. ఎన్ని కావాలరా అంటే అన్నీ కావాలంట, అన్నీ అంటాడు. ఒకటి ఇస్తే చాలు కదరా, ఎన్ని తింటారు, నేను ఒప్పుకో, నాకు అన్నీ కావాలి. లైక్ చాలు. అందరి దగ్గరికి వెళ్ళి వాడు ఇది చేస్తుంటాడు, అందరితో సరదాగా ఉంటాడు, అందరూ కావాలంటాడు. కొందరు పిల్లలు చాలా సహజంగా వాళ్ళు ఆ గుణం ఉంటుంది. దట్ ఈస్ సెకండరీ. అలా మీరు ఈ 7 raysలో చాలా కీస్ ఇచ్చేస్తారు మనకు ఆయన జ్వాలకులు గారు. వాడు అందరూ కావాలంటాడు. ఇంత 4 ఉన్నారు కదా, 5వ వాడు లేకపోతే ఏమైంది అంటే, కాదు వాడు కావాలంటాడు. ఎవడైనా వీడిని వదిలి వెళ్ళిపోతుంటాడు, చాలా ఏడ్చేస్తాడు, బాధపడతాడు పిల్లవాడు. చిన్నపిల్లలు చాలా ఇంత ఈ గుణం వీళ్ళు ఎలా ఉందని మనకు ఆశ్చర్యం. బేసికల్లీ ఈ సెకండరీ, అది మనం అవగాహన చేసుకోవాలి. ఎవడైనా వాడి ఇంట్లో వాడితో ఆడుకునే వాడి ఇంటికి వెళ్ళిపోతుంటే ఏడ్చేస్తాడు, ఇంకా ఉండు మా ఇంట్లో అంటే, చీకటి అయిపోయినా ఇంకా ఉండి అంటాడు. అదేమంటారు, వాడు ఇంటికి వెళ్ళి వాడు ఫోన్ చేయాలి, వాడు పడుకోవాలి కదరా, పొద్దున్నే స్కూల్కి తయారవాలి కదరా అంటే వీడు ఒప్పుకోడు. ఇంకా అదే వీడిని ఏదో ఒకటి డైవర్ట్ చేస్తారు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు. నెమ్మదిగా అలా చేసి ఆ ఎదుటి పిల్లవాడిని వాళ్ళ ఇంటికి పంపిస్తారు. అది he attracted all and gave to all too much. ప్రతివాడికి అలా పనిచేయడం వీడికి చాలా ఇష్టం. gave to all too much. The more than what the other expects from him, he does. అది దట్ ఈస్ సెకండరీ. ఊరినే కప్పు కాఫీ ఇచ్చి పంపించేవాడు సెకండరీ వాడు అవడు. కప్పు కాఫీ ఇస్తాడు, ఇంటికి తీసుకెళ్ళడానికి పండిస్తాడు, ఇంకొకటి ఏదో ఇంట్లో పూలు ఉంటే 2 పూలు కోసి చేతిలో పెడతాడు, మీ ఇంట్లో దేవుడికి పెట్టి అంటాడు. ఏదో సంథింగ్ హీ వాంట్స్ టు. వాడి దగ్గర ఏది ఉందో అది అలా పంచేయడానికి చూస్తుంటాడు, అంతే. వాడికంటూ ఉంచుకుందా అంటున్న భావం వాడికి. ఏమిట్రా రేపు పొద్దున్న నీకు పూజకు ఉపయోగపడతాయి, లేదా 2 పళ్ళు ఉండని రేపు ప్రసాదం పెట్టచ్చు, అమ్మవారికి నైవేద్యం పెట్టు చాట. వాడికి చెప్పతే ఎట్లా, మరి నువ్వు నువ్వుగా అంటాడు వాడు, టక్కనిచ్చేస్తుంటాడు. ఇట్ ఈస్ సెకండరీ.
gave to all too much. The imperfection of this great energy, with its building, vitalizing, and cohering potency, was and is the power to overstimulate. So, with its building, vitalizing, and cohering potency. వాటిలో బిల్డింగ్ అంటే 10 మందిని కలుపుకుంటూ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు వాడు. దట్ ఈస్ కాల్డ్ బిల్డింగ్. వైటలైజింగ్, ప్రతి వాడిని కూడా వైటలైజ్ చేసుకుంటూ ఉంటాడు. ప్రతి వాడిని తట్టి వీడి యొక్క ఇది వాడికి షేర్ చేస్తూ ఉండడం, వాడితో వీడు కలుస్తూ ఉండడం, వాడితో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటుండడం. ఇంకా ఈ రోజుల్లో చెప్పుకుంటే వాడితో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేయడం. ఆ వాట్సాప్ గ్రూపుల్లో అందరితోటి కలుస్తూ ఉండడం, అందరినీ కలుపుతూ ఉండడం, ఇది వీడి భావం. వైటలైజ్ చేస్తుంటాడు. కొహరింగ్ పొటెన్సీ ఉంటుంది వీళ్ళలో. was and is the power to overstimulate, to produce accretion, to pile together, to build too many forms, to attract too many atoms, and to bring about those conditions which lead to what has been called esoterically the suffocation of the life. పవర్ టు ఓవర్స్టిమ్యులేట్, చాలా అంటే రిక్వైర్డ్ కన్నా ఎక్కువ ఇది చేస్తాడు సెకండరీ వాడు. హీ ఓవర్స్టిమ్యులేట్స్ వాడి బ్రెయిన్ని కానీ వాడి బాడీని కానీ హీ ఓవర్స్టిమ్యులేట్స్. ఓవర్ వర్క్, ఎక్సెసివ్ వర్క్ పెట్టుకుంటాడు సెకండరీ వాడు. తగ్గించుకుని ఉండడం అంటుండదు. ఈ తర్వాత ఆ పని చేసేద్దాం, ఆ పని తర్వాత ఈ పని చేసేద్దాం. ఇదేదో గురు పూజలు పెట్టాడు, గురు పూజలు చేస్తాడు, ఇంకోటి ఏదో అంటాడు, అది చేస్తున్నాడు. ఇలా వాడు ఎప్పుడు ఏదోటి ఫుల్ ఆఫ్ యాక్టివిటీగా ఉంటాడు సెకండరీ వాడు. ఇండస్ట్రియస్గా ఉంటాడు సెకండరీ వాడు. ఖాళీగా కూర్చుందాం సరే పర్వాలేదులే, ఏదో ఇద్దరు వస్తే చాలే, ఇలాంటిది ఉండదు వాడు. ఊరికినే ఉందా అంటే భావం సెకండరీ వాడికి ఉండదు అసలు. ఇప్పుడు కూడా 10 మందిని పిలుద్దాం, 10 మందితో కలుద్దాం, 10 మంది దగ్గరికి వెళ్దాం. ఆ ఊర్లో గురు పూజలు ఉన్నాయంటే వెళ్ళిపోదాం, ఈ ఊర్లో గురు పూజలు ఉన్నాయంటే వెళ్ళిపోదాం. వెళ్ళి వాళ్ళందరినీ ఫ్రెండ్షిప్ చేసేసుకోవడం, వాళ్ళందరితో సరదాగా మాట్లాడడం, ఇది చేయడం, అలా ఉంటాడు సెకండరీ వాడు. To attract too many atoms and to bring about those conditions which lead to what has been called the suffocation of the life. సో వీడు అలా 10 మందిని వాడు ఊరు పిలిచేస్తుంటాడు. టూ మెనీ, అట్రాక్ట్ టూ మెనీ ఆటమ్స్. ఉదాహరణకు ఒక ఊరు కార్యకర్త వీడు, అంతే. వాళ్ళ ప్రాంతీయ గణపతుడు వీడు చేరిపోతున్నాడు ఊరినే, సరదా మనకు అర్థం అవడానికి పాయింట్. వెళతాడు, వాళ్ళ ఊర్లో వాళ్ళందరినీ పిలిచేస్తుంటాడు. వీళ్ళ ఊర్లో వాళ్ళు ఏ ఊరు వెళ్ళినా సరే వాళ్ళ ఊర్లో వాళ్ళందరినీ పిలిచేస్తారు. అందరూ మా ఊరు వచ్చిన, మా ఊర్లో గురు పూజలు ఉన్నాయి, ఇలా చేసేస్తుంటారు. అరే నువ్వు అంతమందిని పిలిచేస్తే ఎట్లారా, మనం అంత అరేంజ్మెంట్ చేయలేనురా నాయన, నువ్వు నోరు మూసుకుని ఉండరా అంటాడు ప్రాంతీయ గణపతి. కాదండి, ఏదో నేను ఊరికే మామూలుగా చెప్పానని మా ఊర్లో గురు పూజలు ఉన్నాయి అంతే, నేనేం చెప్పలేదంటాడు. కానీ వీడు ఏం చేస్తాడు, వీడు వెళ్ళిన ప్రతి ఊరికి కనబడిన ప్రతి వాడికి మా ఊరు వచ్చాను, మా ఊరు వచ్చాను పిలిచేస్తుంటాడు. అట్రాక్ట్స్ టూ మెనీ పీపుల్, టూ మెనీ ఆటమ్స్. ప్రతి వాడిని పిలిచేస్తుంటారు. ప్రతి వాడిని మా ఇంటికి వచ్చేసాను అంటాడు. రోడ్డు మీద పోతున్న ప్రతి వాడిని కూడా మా ఇంటికి వచ్చి కాఫీ తాగాడు అంటే ఏదో కొత్తగా పరిచయం అయినా సరే వీడి ఇంట్లోకి పిలిచేస్తాడు, భార్యని కాఫీ చేసి తెచ్చామనుకుంటాడు. దానివల్ల ఏమైపోతుంది, ఓవర్ వర్క్ అయిపోతుంది కదా వీడికి. అది దట్ ఈస్ కాల్డ్ ది సఫోకేషన్ ఆఫ్ ది లైఫ్. అంటే గాలి పీల్చుకోవడానికి టైం లేనంత పని పెట్టుకుంటాడండి. దట్ ఈస్ సెకండరీ. ఏ పనికి ఆ పని ఇంపార్టెంట్ అన్నటువంటిదిగా పెట్టేసుకుంటాడు. నిజానికి సాధన అటువంటిది పెట్టుకున్నప్పుడు ఇన్ని పనులు అక్కర్లేదు కదా. ఒకటి చక్కగా భగవంతుని స్మరించుకుంటూ కూర్చోవడం, అది ఆ స్మరణ అన్నటువంటి దానికి లింక్గా అది ఒకటో రెండో మూడో ఉంటే చాలు. బట్ హీ కీప్స్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్ ఆక్యుపైడ్ ఇన్ సచ్ వే దట్ హీ ఫీల్స్ దట్ ఈస్ కాల్డ్ ది సఫోకేషన్ ఆఫ్ లైఫ్. వాడు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నా సరే, వాడు ఒక ప్లానింగ్ పెట్టుకున్నా సరే, 1 గంటలో 4 గుళ్ళు చుట్టాలనుకుంటారు. ఆ ఊరిలో పొద్దున్న బస్సు దిగారు, 1 గంటలో 4 గుళ్ళు తిప్పేసి మళ్ళీ మధ్యాహ్నం గల బస్సు ఎక్కి మనం సాయంత్రం ఇంకో ఊరు వెళ్ళిపోవాలి. మనం ఏదో ఈ ఊర్లో ఒక గుడి చూసినా చాలా అంటున్నదిగా ఉండదు, లేదా అలా ఉండదు అనుకుంటుంది సెకండరీ వాడు. ఆ ఊర్లో ఉన్న ప్రతి గుడి కవర్ చేసేద్దాం అంటున్నదిగా ఉంటుంది. అలా సంథింగ్ ఆ ఊర్లో ఉన్న ప్రతి వాళ్ళని, వాళ్ళ చుట్టాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ పోదాం అంటున్నదిగా ఉంటుంది సెకండరీ వాడు. He wanted all, desired all, attracted all, and gave it to all too much. The suffocation of the life, another form of dying, but dying this time as a result of excessive vitality. Another form of dying. ఎక్సెసివ్ వైటాలిటీ చేత చనిపోవడం అంటున్నది ఉంటుంది ఇక్కడ. ఎక్సెసివ్ వైటాలిటీ బాగా పెరుగుతుంది. అంటే 10 మంది ఉండాల్సినటువంటి ఇంట్లో 50 మంది ఉండిపోతున్నారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎక్సెసివ్ వైటాలిటీ. దానివల్ల వీడు చనిపోవడం అంటున్నది ఉంటుంది.
affecting the bloodstream, producing building within the forms already built. Building within the form already built. ఆల్రెడీ బిల్డ్ అయి ఉంది, ఆల్రెడీ ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటారు, ఇంకో నలుగురు ఐదుగురు తెచ్చేస్తున్నాడు. బిల్డింగ్ ఆల్రెడీ ఉన్నటువంటి బిల్డింగ్లో ఇంకొక బిల్డింగ్ కట్టేయడం అంటుంటుంది అన్నట్టు. అండ్ ఫ్రీక్వెంట్లీ క్రియేటింగ్ an etheric vehicle which is too potent for the other exotic physical forms. So which is too potent? Creating etheric vehicle and frequently creating an etheric vehicle which is too potent for the outer exotic physical form, which is too potent. చోట్లో ఉన్నటువంటి ప్రాణశక్తిని అమితంగా అంటే రిక్వైర్డ్ కన్నా ఎక్కువ ఇలా డ్రా చేసేయడం అంటున్నది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఈథరిక్ బాడీ అంటున్నది ఎక్కువ వీటిలో బిల్డప్ అయిపోవడం అంటున్నది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫిజికల్ వెహికల్ టూ ఇంపార్టెంట్ ఫర్ ది అవుటర్ ఎక్స్ట్రాట్రిక్ ఫిజికల్ ఫామ్. అదర్ రిజల్ట్స్ ఆర్ ఫర్ ఇన్స్టెన్స్ ద అపియరెన్స్ ఆఫ్ ట్యూమర్స్. ఎక్కువగా అణువులను అలా అట్రాక్ట్ చేసేయడం అంటున్నారు. ఇథరిక్ ఫామ్ని ఎక్కువ అట్రాక్ట్ చేసేయడం చేత ఏమవుతుంది, ఆ పార్ట్లో ట్యూమర్స్ అంటుంటే వచ్చేస్తుంది. Too much attraction that leads to tumors, cancers, growths, or development of bodily aspects, or large organs. మామూలుగా ఆర్గాన్ ఎంత ఉండాలి, ఎంత వచ్చేస్తుంది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ సెకండరీ ఆస్పెక్ట్స్. బాగా తెలుసుకోండి. సో ఫ్యాట్ అక్యుములేషన్, ఫ్యాట్ బాల్స్ స్కిన్ కింద ఇవన్నీ వచ్చేయడం ఎంత ఎక్కువ వచ్చేస్తుందంటే కొందరికి చూస్తే చాలా ఆశ్చర్యంగా, ఏమిట్రా ఇంత హెర్నియాస్ ఇవన్నీ బయటకు వచ్చేసేయడం, టూ మచ్ అయిపోవడం, దట్ ఈస్ కాల్డ్ లార్జ్ ఆర్గన్స్ అండ్ సూపర్ న్యూమరరీ బాడీలీ పార్ట్స్. మామూలుగా ఒకటి ఉంటే అందరికి వీడికి 2 ఫింగర్స్ ఉండడం, 5 ఫింగర్స్ ఉంటే వీడికి 7 ఫింగర్స్ 6 ఫింగర్స్ వచ్చేయడం, ఇట్ ఈస్ కాల్డ్ 2 సూపర్ న్యూమరరీ బాడీలీ పార్ట్స్. అలా వచ్చేసేయడం, ఇలా ఇర్రెగ్యులర్గా ఫామ్ అయిపోవడం. చాలా మామూలుగా అందరికీ లివర్ ఉంటుంటే వీడికి ఎంత సైజు లివర్ ఫామ్ అయిపోవడం, టూ మచ్ అవన్నీ అంటారు. ఇంత కంటి తయారైపోవడం ఒంట్లో, ఇవన్నీ కూడా సెకండరీ ఆస్పెక్ట్. సో అది ఆ రకంగా అలా కారణంగా వాడు చనిపోవడం అంటే చదువు. అంటే ఆ సెకండరీ యొక్క ఇల్ ఆస్పెక్ట్స్ జబ్బు రావడానికి ఇది కారణం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద థర్డ్ రే. The great one gathered here and there. He chose and he rejected. This power he refused, and this power he accepted. The great one gathered here and there. ఉన్నటువంటి వాడు ఒకడు he gathered here and there. ఇక్కడ అక్కడ అంతటా ఉండేటువంటి వాడు. యాక్టివ్ ఇంటెలిజెన్స్ కదండి, ప్రతి పదార్థములోనూ తెలియబడేటువంటి వాడు. దట్ ఈస్ ది థర్డ్ రే. అంటే మనకి థర్డ్ రే గురించి చాలా చెప్పుకున్నాం మనం, ఇక్కడ ఆస్పెక్ట్స్ చెప్పుకున్నాం, ఏంటంటే చాలా చెప్పుకున్నాం గతంలో. నేను ఇక్కడ ఏం చెప్పారు అంతవరకు మాట్లాడతాం. He chose and he rejected. He chose and he rejected. థర్డ్ రే వాడు ఇది అది ఇది అన్నీ ఉంటుంది వాడి దగ్గర. హీ చూస్, ఇది ఎందుకు తెచ్చుకున్నారా అంటే అవసరం అవుతుందని కొనుక్కున్నాను. ఇప్పుడు ఏమంటాడు, ఇంటికి వచ్చిన తర్వాత ఇది అవసరం లేని బయటపడేస్తాడు. 4 రోజులు ఇంట్లో పెట్టుకుని తర్వాత బయటపడేస్తాడు. ఇది బాగాలేదని ఇంకోటి కొంటాడు. అంటే చుట్టుపక్కల లేదా ఒక షాపులో ఉండేటువంటి ప్రతి వస్తువు వీడు కావాలనుకుంటాడు. మళ్ళా ఇది అక్కర్లేదు అది అక్కర్లేదని చెప్పి పడేస్తాడు. అన్ని ఎందుకు కొంటావు మరి అంటాము. కాదు, వెరైటీస్ ఉండాలంటాడు. వెరైటీకి వచ్చి చెప్పులు చేత కొనుక్కుంటాడు, అన్ని మెయింటైన్ చేయలేడు కాబట్టి మళ్ళీ పడేస్తుంటాడు. అది gathered here and there. He chose and he rejected. The power he refused, this power he refused, and this power he accepted. He had no purpose linked to the 6 purposes of his 6 brothers. He had no purpose linked to the 6 purposes of his 6 brothers. No purpose linked of his 6 brothers. అంటే పర్పస్ ఏమిటి అంటే కాదు, వెరైటీ ఉండాలి మన దగ్గర. అంటే ఇది ఎందుకు నీకు కాదు ఉండాలి, నీకు అది కాదురా నాయన, నువ్వు ఏదో ఈ పెన్ను కొనుక్కున్నావు, ఆ పెన్ను కొనుక్కున్నావు,
ఇదేదో కొనుక్కున్నాం, ఇది ఇది నీకు అవసరం లేదు కదా, నువ్వు అయితే ఎన్ని ఎన్ని రాస్తావు ఒకటేసారి చేతితోటి? 4 రాస్తావు, 10 రాస్తావు. 50 రకాలు ఎందుకు పనులు నీ దగ్గర అంటే కాదు ఉండాలంట. రేపు పొద్దున అవసరం అవుతుందేమో అంటాడు. అందరూ కొనుక్కున్నారు కాబట్టి మనం కొనుక్కుందాం, మళ్ళీ ఇంత ఊరు వస్తాం, ఈ ఊరు వస్తామా, ఏమో ఏమో అప్పుడు అవసరం అవుతుందేమో, అప్పుడు కావాలంటే మళ్ళీ ఈ ఊరు తీసుకొస్తారా మీరు? తీసుకురాలేరు కదా, తీసుకొస్తారా చెప్పండి అంటారు. సరే ఈ తలకాయ నొప్పి అంత ఎందుకు లేండి, సరే అంటాడు భార్య. అందుకు కనబడిన బజార్లో ఆ సూపర్ మార్కెట్ లాంటి వాటికి వెళ్ళారంటే కనబడిన ప్రతి వస్తువుని కొనేస్తుంటుంది ఆవిడ. వీడికేమో కుయ్యో మర్రో అంటాడు వీడు. ఇది ఎందుకే, మన ఇంట్లో అవసరం లేదు కదా నీకు, వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి ఒక కత్తో ఒక కటారో ఒక కొనుక్కున్న చాలు కదా, మళ్ళీ ఇన్ని రకాలు ఎందుకంటే నాకు అది ఉండాలంటారు. ఒప్పుకోదు, వినదు. అలా ఉంటుందంట వీడు. తెలిసి చూసేసి ప్రతిదీ చూస్ చేసుకుంటాడు. మళ్ళీ 4 రోజులు 10 రోజులు అది ఇంట్లో దుమ్ము పెట్టి తుప్పు పెట్టడం, మళ్ళీ దాన్ని బయటపెడతాడు. అది వాడిందే లేదు, నువ్వు చూసావు, నువ్వు అనవసరం కాదంట, వినదు. అట్లా అన్నాడు. దట్ ఈస్ థర్డ్ రే. He had no purpose link with his 6 brothers. He acquired a farm and liked it not. They threw it away and chose another. బయట పడేస్తుంది, మళ్ళీ ఇంకోటి కొంటుంటాడు. ఇంతకుముందు కొన్నా వాడలేదు కదా, అప్పుడు నాకు టైం లేదు, లేదా నేను సరిగ్గా లేని ఇంట్లో, నేను ఏదో రీజన్ చెప్పేస్తుంది, మళ్ళీ కొంటూనే ఉంటుంది. ఈ రకంగా థర్డ్ రే వాళ్ళని పెట్టుకున్నామంటే మనం మొత్తం జేబు ఖాళీ ఇక అంతే. సూపర్ మార్కెట్లో కనబడిన ప్రతి వస్తువు, అందులో ఇప్పుడు సూపర్ మార్కెట్ లేకుండా ఇంకా మాల్స్ ఇవన్నీ వచ్చాయి. ఇంకా వెళ్ళామంటే చాలు, నెల జీతం ఒక్క రోజులో ఖాళీ చేసి తీసుకొస్తారు వాళ్ళ ఇంటికి. అలా అయిపోతారు, అన్ని కొనేస్తుంటారు వీళ్ళు, కొన్నది వాడరు. He had no settled point or plan, but lived in glamour and liked it well. No settled point. ఇది ఎందుకు మనకి ఇది అవసరం అంటే ఒక క్లారిటీ ఆఫ్ వర్క్ అంటుంది వీడి దగ్గర ఉండదు, క్లారిటీ ఉండదు వీడి మైండ్లో. ఏంటి ఇది అవసరమా, ఇది అవసరం లేదా అంటున్నది. బజార్కి వెళ్ళామా, కనబడిందా లేదా, పక్కన వాడు ఎందుకైనా కొనుక్కుంటాడు, మనం కూడా కొనేస్తాం. పక్కనవాడు వాడు ఎందుకు కొనుక్కుంటున్నాడో మనకు తెలియదు, వాడికి అది ఏదే రకంగా అవసరం అవుతుందో మనకు తెలియదు. ఇప్పుడు అవసరం అవ్వకపోయినా రేపు పొద్దున మళ్ళీ అవసరం అవ్వచ్చు, అప్పుడు మళ్ళీ మనకి ఇది దొరకకపోవచ్చు, ఈ మోడల్ రాదు, ఇదేంటి బాబు ఇది లేటెస్ట్ మోడల్ అండి అంటాడు వాడు. వాడు అమ్మేవాడు కూడా వాడు తెలివిగా ఉంటాడు. టూనే ఉన్నాయని అంటాడు. మళ్ళీ మీకు ఇది వస్తుందో రాదో తెలియదంటే చాలా బాగా తయారు చేశాడు అంటాడు వాడు. ఇంకా భారీగా అవుతుంది, కొనాల్సిందే. అలా కొనిపించేస్తాడు. అది ఇట్ ఈస్ థర్డ్ రే. నో సెటిల్డ్ పాయింట్ ఆర్ ప్లాన్, బట్ లివ్డ్ ఇన్ గ్లామర్. ఇదేదో కొనేయాలంటే కొనేయాలని, లివ్డ్ ఇన్ గ్లామర్. అది మనకు అవసరం లేదు, అందరూ కొనుక్కున్నారు, మనకి ఉంటుంది, మనం చూపించుకోవాలి, మన దగ్గర ఇది ఉందని. ఇంత ఖరీదైన వస్తువు మనం చూపించుకోవాలి. ప్రతివాడికి చెప్పేస్తుంటాడు. బయట నేను బజార్కి వెళ్ళాను, చాలా బాగుందండి సిజర్స్, అది ఎంత బాగుంది అసలు, మనం కట్ చేయకుండా అదే కట్ చేసేస్తుంటాను, ఏదో చెప్తుంటాడు, ప్రతివాడికి చెప్తుంటాడు. హీ వాంట్స్ టు షో దట్ హీ హాస్ సో అండ్ సో. వాళ్ళు ఇంటికి వచ్చారు, ఏమంటే మా లెటర్ వచ్చిందండి మీ ఇంటికి అడగడానికి వచ్చింది ఒక ఆవిడ, ఊరికి ఉదాహరణకి. ఇప్పుడు వెంటనే ఆ లోపలికి లెటర్ ఏంటి అడుగుతా ఉన్నాడు, లోపలికి రండి అంటారు, రండి మంచినీళ్ళు తాగానంటారు. ఏంటంటే వీడి మీద ప్రేమ కాదు, ఇన్ని రకాల వస్తువులు నేను బజార్కి వెళ్ళి మేము కొనుక్కున్నాం, మీరు కొనుక్కున్నారా, ఎంతే వస్తువు, తప్పితే వేరే ఉద్దేశం లేదు. అందుకని రండి లోపలికి రండి, బయట చాలా రోజులు మీరు మా ఇంటికి వచ్చి రండి అంటే కూర్చొని అంటుంది, కూర్చోబెడుతుంది, ఫ్యాన్ వేస్తుంది. ఇదేనండి నేను పన్నామంటే అన్ని తీసుకొచ్చి ఎవరి మీద అలా చూపించి చెప్పాలి. చాలా ఎదుటి వాళ్ళు వీళ్ళు మెచ్చుకోవాలి, అది వీడి భావం. ఎన్ని రకాల వస్తువులు కొనుక్కోవాలి, అది అవసరం లేదా తోటి సంబంధం లేదు వీడికి. గ్లామర్ అండ్ లైక్డ్ ఇట్ వెల్. He smothered both the good and the bad, though using both. గుడ్ బ్యాడ్ రెండు వాడేస్తుంటాడండి. మంచి సినిమా లేదు, చెడు సినిమా లేదు, కనబడిన ప్రతి సినిమాకి తీసుకో, అది వెళ్ళి చూడదే నీకు ఎలా తెలుస్తుంది మంచి సినిమా చెడు సినిమా. వద్దే ఏం బాగుంటుంది అని చెప్పాడు, ఆయన వాడు విన్నాడు, చూడాల్సిందే. అలా అది మంచిదో చెడుదో చూడకపోతే నీకు ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. ఉన్న పోస్టర్ చూసాం ఎలా చెప్పలేం కదా. ఫలానా పోస్టర్ చూసాం అది బాగుంది అనిపిస్తుంది, మరి అప్పుడు వెళ్ళినా అది బాగాలేదు కదా. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ సీయింగ్ ఇట్, జస్ట్ ఎంజాయింగ్ టైం. ఆయన చూస్తే అంటాడు, తెలుగు సినిమా లేదు, ఇంగ్లీష్ సినిమా లేదు, హిందీ సినిమా లేదు, ఇంకా ఏదైనా సరే చూసేస్తుంటాడు అలా. దట్ ఈస్ థర్డ్ రే. Though using both, he smothered both the good and the bad, though using both. అలానే గుడ్డు కూడా అలానే చూసేస్తాడు, కనబడిన ప్రతి గుడికి వెళ్ళిపోదాం అంటారు, ప్రతి గుడిలో ఏ రకంగా ఉందో ఏంటో చూసేద్దాం అంటారు, అలా ఉంటుంది అనమాట. యూజింగ్ బోత్.
excess in one direction could be seen and starvation in another. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది, ఎక్సెస్ ఇన్ వన్ డైరెక్షన్ అండ్ స్టార్వేషన్ ఇన్ అనదర్ డైరెక్షన్, ఇలా ఉంటుంది. అంతే కదా, యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వాడు అది ఇమిడ్చుకోలేం కదంటే, అందునుంచి ఒక సైడ్ ఫుల్గా అలా వెళ్ళిపోతాడు, ఇంకో సైడ్ కిమ్మన్నాస్తిగా ఉంటుంది. సైన్స్ బాగా వచ్చు, సోషల్ జీరో అలా ఉంటాడు. లేదా సోషల్ బాగా వస్తుంది, సైన్స్ రాదు, సైన్స్ బాగా వస్తుంది, మ్యాథ్స్ రాదు. హీ కెనాట్ బి ఇన్ ఆల్. అది and starvation in another. Both these extremes governed is the choice of living substance. So his choice of living substance లో both these extremes governed. ఈ రెండు కూడా వీడిని అలా లాగేస్తారు. ఒకవైపు అలా లాగేసినప్పుడు అలా శుక్లపక్షం వైపు అలా వెళ్ళిపోతుంటారు, ఇంకోవైపు లాగేసినప్పుడు అలా కృష్ణపక్షం వైపు అలా వెళ్ళిపోతుంటారు. ఒక సైడు ఏదో భౌతికమైనటువంటి సృష్టి దీనిలోకి అలా లాగిపడుతుంటాడు, ఇంకొక వైపు లాగినప్పుడు భాగవతం, రామాయణం, భారతం, వేదములు వాటి అలా లాగిపడుతుంది. థర్డ్ రే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోలేదు ఆస్పెక్ట్స్. థర్డ్ రే ఆస్పెక్ట్ గుర్తున్నప్పుడు వీడు ఏం చేస్తాడు, భాగవతం ఒకటి చదువుకున్నాడు, భారతం చదువుతాడు, భారతం తర్వాత రామాయణం చదువుతాడు, రామాయణం తర్వాత భగవద్గీత అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. అలా ఇన్ని రకాల పురాణాల్లో చదవాలి. ఎక్కడ మనకి అంత టైం, మనకి ఏదో ఒకటి చదువుకున్నాం చాలు, చాలా అందులోని విషయం ఫాలో అయ్యామా అంటే చాలంటే లైఫ్ కంటే అలా కుదరదంట. మరి రామాయణంలో శ్రీరాముడు ఏం చెప్పాడో తెలుసుకోకుండా నువ్వు లైఫ్ ఎలా, హౌ యూ కెన్ బి హ్యాపీ? సరే శ్రీరాముడు ఏం చెప్పాడు నేర్చుకుందాం, చదువుకుందాం, బాగుంది, రామాయణం చక్కగా చదువుకున్నాం చాలు. సరే రామాయణం చదువుకున్నాం, మరి కృష్ణుడు, భగవంతుడు, వాసుదేవుడు ఆయన గురించి తెలుసుకోకుండా భాగవతం చదువుకోవాలని చెప్పారు ప్రతివాడు. వ్యాసుడు ఎంతో ఇది చేసి రాశాడు ఆయన, మరి భాగవతం చదువుకోకుండా ఎట్లానండి మీరు? భాగవతం కూడా చదువుకోవాల్సిందే. సరే భాగవతం చదువుకోవాలి. అసలు మనం హిందూ దీనికి అంతా కూడా వేదములు అన్నిటికీ మూలం బ్రహ్మదేవుడు ఇచ్చాడండి వేదాలు. వేదం నేర్చుకోమని చెప్పారు మాస్టర్ గారు. మరి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.